మనం ఏ సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నామమ్మా? తెగ వచ్చే వాళ్ళని సువార్త అంటున్నారు. మళ్ళీ నేను మాట్లాడేది సబ్జెక్ట్ గురించి. అన్నీ ఇచ్చిన దేవుడికి మన అర్పణలు అవసరమా? అడుగుతాడా? అది మన సబ్జెక్ట్. సరే, ఇప్పుడు మరొక ఎపిసోడ్లోకి వచ్చి మనం జాగ్రత్తగా విందాం. మనకి తినడానికి తిండి ఇచ్చింది దేవుడే, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చింది దేవుడే, వాడుకోవడానికి డబ్బులు ఇచ్చింది దేవుడే, సమస్తం అనుభవించడానికి ప్రకృతినిచ్చింది దేవుడే. ఇచ్చిన ఆయన మళ్ళా నాకు పెట్టు అంటాడా? పోనీ పెట్టు అని అడిగితే ఆయన ఒకవేళ ఆయనకు ఉపయోగపడేదైతే మనం ఇచ్చినా పర్వాలేదు. మనం ఆయనకి ఇచ్చేంత గొప్పవాళ్ళం కాదు, అది వేరే విషయం. పోనీ మనం ఇచ్చేది ఆయనకి పనికొస్తుందా అని అంటే ఆయన ఆత్మదేవుడు. దేవుడు ఎవరు? ఆత్మ. మనం ఇచ్చే ఏమి ఇవ్వగలుగుతున్నాం? మహా అంటే కానుకిస్తాం, దశంభాగాలు ఇస్తాం, బలులు ఇస్తాం, అర్పణలు ఇస్తాం, మొక్కుబళ్ళు చెల్లిస్తాం. ఏది ఇచ్చినా ప్రకృతి సంబంధమైన మెటీరియలేగా, పదార్థమేగా మనం ఇచ్చేది. మనం ఇచ్చే పదార్థం దేవుడికి పనికిరాదు. ఎందుకంటే ఆ దేవుడు పదార్థాలు ఆస్వాదించేవాడు కాదు. ఆయన ఆత్మదేవుడు. ఆయనకి మరలాగా శరీరం లేదు. ఇది ఫస్ట్ ఎపిసోడ్. ఆ తర్వాత మనం బైబిల్లో చూస్తూ ఉంటే మరి అడగకుండానే ఎందుకు ఇచ్చారు? దేవుడు అడగలేదు, నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయనే. బలులు అర్పణలు నాకు ఇష్టమైనవి కావు అని దేవుడే కదా చెప్పాడు. మరి అవసరం లేనప్పుడు భక్తులు, ఒక అబ్రహాం కానీ, ఒక నోవాహు కానీ, ఒక యాకోబు కానీ, ఒక మోషే కానీ, బైబిల్లో భక్తులందరూ కూడా ఆయనకి ఇష్టం లేనప్పుడు వీళ్ళు ఎందుకు ఇచ్చారు? అది రెండో ఎపిసోడ్. ఎందుకు ఇచ్చారు అని అంటే బైబిల్లో మనం చూస్తే దేవుడు వారికి చేసిన మేళ్లను ఉపకారాలను తలపోసుకుంటూ దేవుడు అడగకపోయినా కృతజ్ఞతాభావముతో వారి ప్రేమను వెళ్ళబుచ్చారు అంతే తప్ప దేవుడు చెప్పండి లేదు. ఇంతవరకైనా మనం నేర్చుకున్నాం, ఇంకేమైనా నేర్చుకున్నామా ఏమ్మా? రైట్. ఈ కృతజ్ఞతతో ఇచ్చి ఈ భావంలో భాగంగా యాకోబు ఒక మాట అన్నాడు. ఈరోజు ఆ మాట గురించి మనం ఆలోచిద్దాం. ఆదికాండం. అందరం బైబిల్లో ఓపెన్ చేయాలి, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి అమ్మా. నేను ఒక మాట చెప్పాను ప్రారంభ ఎపిసోడ్లో. ఏం చెప్పానంటే ఈ కానుకలు అర్పణలు గురించి పూర్తిగా విన్న తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే నాతో అడగండి, నేను చెప్తాను అని చెప్పాను. పూర్తిగా వినండి. ఇంకా 2 ఎపిసోడ్లు అవ్వచ్చు, ఈ రోజుతో అవ్వదు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది చూద్దాం దయచేసి. యాకోబు గారు, మీకు నేను ఆల్రెడీ ఓరల్గా చెప్పేశాను. మామింటికి వెళ్ళిపోయాడు. ఏమండి, అక్కడ మామ మోసం చేశాడు, ఇంట్లోనేమో అన్నను మోసం చేశాడు యాకోబు. అక్కడికి వెళ్తే మామ ఏం చేశాడు? లాబాను యాకోబును మోసం చేశాడు. ఎలాగైతేనేమి వెళ్ళే ముందు ఆ రేవు దగ్గర, ఎబ్బోకు రేవు దగ్గర బేతేలు అనేటువంటి ప్రాంతంలో ప్రార్థన చేసుకున్నాడు. దేవా, నన్ను బతికించి క్షేమంగా నాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఇచ్చి మరలా క్షేమంగా నన్ను నా ఇంటికి చేరిస్తే ఇదిగో ఈ రాత్రి పడుకున్న ఈ స్థలంలోనే నీకు ఒక మందిరాన్ని కడతాను అని కొన్ని మాటలు ఇస్తున్నాడు దేవుడికి, కొన్ని హామీలు ఇస్తున్నాడు దేవుడికి. ఆ ఇచ్చే భాగంలోనే ఏమన్నాడంటే ఒక అద్భుతమైన మాట ఇప్పుడు చూద్దాం. చూడండి దయచేసి 28వ అధ్యాయము ఆదికాండం 20వ వచనం. అమ్మ, ఆదికాండం 28వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు యాకోబు నేను తిరిగి దేవుడితో మాట్లాడుతున్నాడండి, దేవునితో సంభాషిస్తున్నాడండి, ప్రార్థనలు యాచిస్తున్నాడు. ఏమని? నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను ఇంకా వెళ్ళలేదు. అప్పటికి మామ దగ్గరికి వెళ్ళక ముందే దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాత్రంతా పాపం పెనుగులాడాడు కదా. ఈ మార్గంలో దేవుడు నన్ను కాపాడి తినడానికి తిండి, ధరించుకోవడానికి బట్టలు నాకు దయచేస్తే యెహోవా నాకు దేవుడై ఉండును. తర్వాత 22 వచనం చూద్దాం. మరియు వింటున్నారు కదా, ఆల్రెడీ ఆ రాయి ఎక్కడెట్టుకున్నాడు? రాత్రంతా తలగడగ పెట్టుకొని పడుకున్నాడు. పొద్దున్న లేచాడు, అదే రాయిని ఏం చేశాడు? స్తంభంగా అక్కడ పాతాడు. మనం రాట్లు అంటాం చూసారా, రాట్లేస్తాం కదా ఇళ్ల స్థలాలకు, అలా ఒక రాట్లాగా పాతేసాడు. దాన్ని నిలబెట్టి ఈ రాయి దేవుని మందిరమగును మరియు
దేవా నేను వెళ్తున్నాను మామ దగ్గరికి, అక్కడికి వెళ్ళాక నువ్వు నాకు ఇస్తావు. ఏమి నమ్మకమో చూడండి, అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళాక నన్ను దీవిస్తావు, నన్ను ఆశీర్వాదిస్తావు, ఆ నమ్మకం నాకుంది. నీవు నాకు ఇచ్చు యావత్తులో 10% నిశ్చయముగా నీకు చెల్లిస్తాను. ఒకసారి ఆగుదాం. ఎంత పర్సెంట్ అమ్మా? ఇప్పుడు అక్కడ ఉన్నది చెప్పండి అమ్మా. 10వ వంతు దేవుడు అడిగాడా? దశంభాగం దేవుడు అడిగాడా? 10వ వంతు అంటే దశంభాగం కదా. మన క్రైస్తవ ప్రపంచంలో బాగా వినపడే ఒక పదం ఏంటి చెప్పండి? దశమ భాగం. దశమ భాగం దేవుడు ఇమ్మన్నాడా? అడగకుండానే నేను ఇచ్చేస్తానని యాకోబు మొక్కున్నాడా? మాట్లాడండి అమ్మా. యాకోబు అనుకున్నాడు కదా, కానీ దేవుడైతే జాగ్రత్తగా నన్ను అందుకే మళ్ళీ అపార్థం చేసుకోకండి అంటూ ఉంటాం మధ్య మధ్యలో. ఎందుకంటే నా పదం తెలిసా మొత్తం విన్న తర్వాత మీకు బాగా అర్థం. యాకోబు ఇస్తానన్నాడు, దేవుడు ఇమ్మని అడగల. చాలామంది ఈ వచనాలన్నీ అపార్థం చేసేసుకుని సంఘం మీద లేనిపోని భారం పెట్టేస్తున్నారు ప్రియులారా. అలాగా ఎవరు ఉండకూడదు. సత్యం ఏంటనేది సమాజానికి తెలియాలి. ఇప్పుడు మీకు కొన్ని వచనాలు చూపిస్తే మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది. ఆ వచనాలు ఏంటో ఒకసారి టక్క చూద్దాం. చూడండి దయచేసి బైబిల్లో సంఖ్యాకాండం తీశారా? 18వ అధ్యాయము 21వ వచనం తీయండి. 18:21 సంఖ్యాకాండం. చదవండి 18:21 చదవండి. ఎవరంటే వాళ్ళు? లేవీలు. లేవీలు చేసే సేవకు. చదువుమ్మా కంటిన్యూ. సేవ చేసి నిత్యమైన కట్టడ. దశం భాగాలను అసలు అడుగుతున్నాడు, అడుగుతలేదా? మీరు సంఖ్యాకాండం, లేవ్యకాండం ఈ కాండాలు చదవండి. దేవుడు అడుగుతున్నాడా లేదా? మాట్లాడరేటమ్మా. ఇమ్మంటున్నాడా లేదా? దశం భాగాలు ఇమ్మంటున్నాడా వద్దంటున్నాడా? ఏమ్మా? ఖచ్చితంగా ఇమ్మంటున్నాడు. సంఖ్యాకాండం, లేవ్యకాండం చదవండి. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మీరివ్వండి నేను తిని బతుకుతాను అనట్లేదు. చాలా సింపుల్గా చెప్తున్నాను నేను మీకు. మీరు ఇవ్వాలి 10%. దేవుడు అడిగిన దశం భాగం దేవుడు తినటానికి కాదు, మరెవరి కోసం? అది మ్యాటర్. ఇప్పుడు మళ్ళా ఒక ప్రశ్న వస్తుంది. 12 గోత్రాలు ఉండగా ఈ లేవి గోత్రానికి మాత్రమే మీరు అంటే మిగతా 11 గోత్రాలు ఏం చేయాలట? ఇది కేవలం గమనించాలి మీరు. ఇక్కడ ఒక నోట్ చేస్తున్నాను. భూమి మీద ఉన్న మనుషులందరికీ ఇచ్చింది కాదు, అది మనుషులందరికీ చెప్పింది కాదు, కేవలం ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పిన సంగతి అది. ఆ ఇశ్రాయేలీల్లో కూడా 11 మంది మాత్రమే, అంటే 11 గోత్రాల వారే ఒక్క గోత్రానికి తెచ్చివ్వాలి. ఏంటది? దశమ భాగం. ఏ గోత్రానికి తెచ్చివ్వాలి? లేవీలు. ఎందుకు? వారు యాజకులు. అర్థమైందా? ఇప్పుడు మరలా ప్రశ్న, లేవీలకు మాత్రమే మిగతా వాళ్ళందరూ ఎందుకు తెచ్చివ్వాలి? లేవీలు మాత్రం ఎందుకు తెచ్చివ్వాలండి?
లేవీలకు మాత్రమే ఇశ్రాయేలీయులు అందరూ కలిపికట్టుగా వాళ్ళ కష్టార్జితంలో 10% ఎందుకు తెచ్చివ్వాలి అని అంటే, ఇప్పుడే మనం చదువుకున్న దాంట్లో ఒక విషయం ఉంది. అదేంటంటే, అయ్యా మీకు నేను కనాన్ని ఇస్తా, బాగా వినండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. మీరు కనాన్ని చేరిన తర్వాత, అమ్మ వింటున్నారు కదా, మోషే నాయకత్వంలో ప్రారంభమైన కనాను యాత్ర యెహోషువ నాయకత్వంలో ముగించబడింది. యెహోషువ నాయకత్వానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 11 మందికి, షిమ్యోనుకు తప్ప, గుర్తుపెట్టుకోండి, షిమ్యోనుకి ఎందుకు లేదు స్వాస్థ్యము అని అంటే, వాడు లేవి కంటే కూడా ఎక్కువ పాతకాన్ని కట్టుకున్నాడు. దీన విషయంలో బాగా వినాలి మాట, దీన విషయంలో కత్తి ఎక్కువ దూసిన వాడు, సున్నతి పొందిన వారిని ఎక్కువ చంపేసి రక్తపాతం చేసిన వాడు, లేవి కంటే కూడా ఎక్కువ ఎవరున్నారు? షిమ్యోను. నేను చెప్పినందుకైనా ఆదికాండం మీరు యాకోబు తన పిల్లల్ని దీవించే క్రమంలో చూడండి, వారిని శపిస్తాడు, మీరిద్దరూ చాలా ఘోరమైన పాపం చేశారా అని చెప్పేసి. అందుకని స్వాస్థ్య భాగంలో సంఖ్యలో 12 గోత్రాల్లో షిమ్యోన్ని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళందరూ కూడా కనాను భూభాగాన్ని పంచి ఇచ్చాడు, లేవీకి తప్ప. అర్థమైంది నా పాయింట్? ఇది కనాను భూభాగం, దీన్ని ఇశ్రాయేలీలందరికీ పంచిచ్చాడు, ఒక్క జాతికి, ఒక్క గోత్రానికి తప్ప. ఎవరు వాళ్ళు? లేవీయులు. మరి వీళ్ళకి స్వాస్థ్యం, ఆస్తి ఏమీ లేదా? వీళ్ళకి ఆస్తి లేదా? స్వాస్థ్యం లేదా? లేదు. ఎందుకు ఇవ్వలేదు దేవుడు అని అంటే, అక్కడ అంత మంచి మాట అన్నాడు చూడండి, చదవండి అమ్మా, 18వ అధ్యాయం మళ్ళీ వద్దాం. చదువున్నాను. ఒకసారి నాన్న, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వారి స్వాస్థ్యం ఏంటంట? ఇశ్రాయేలీల్లో లేవీయులకు స్వాస్థ్యం ఏంటంట? వారిచ్చే దశమ భాగమే స్వాస్థ్యం. బాగా అర్థం చేసుకోవాలి. అది కూడా దేన్ని బట్టి ఇస్తున్నారు? దేవుణ్ణి బట్టి. అంటే ఈ లేవీలు ఏం చేయాలో తెలుసా? పాపంలో పడిపోతున్నా, శాపంలో పడిపోతున్నా, దారి తప్పుతున్నా ఆధ్యాత్మికమైన బోధ చేసి వారిని ప్రభు కోసం నిలబెట్టాల. యాజకుల పని ఏంటి? లేవీయులైన యాజకుల పని ఏంటి? ఇశ్రాయేలీల జనాంగాన్ని పాడైపోకుండా దేవుని కోసం కాపాడవలసిన బాధ్యత ఎవరిది? లేవీయులది. అందుకుగాను ప్రభు పక్షాన వీళ్ళు నిలువబడి ప్రభు ప్రతినిధులుగా పనిచేస్తూ మమ్మల్ని ఆధ్యాత్మికంగా నిలబెడుతున్నారు కనుక పడిపోకుండా, చెడిపోకుండా కృతజ్ఞతగా వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని పేరట దశమ భాగం ఇస్తున్నారు. అర్థమవుతుంది మీకు? కృతజ్ఞతగా ఏం చేస్తున్నారు? దేవుని పేరట దశమ భాగం ఇస్తున్నారు. ఈ దశమ భాగం కూడా ఎవరి పేరట ఇచ్చేది? దేవుని పేరట ఇచ్చేది. కానీ దేవుడు తినేది కాదు అది. ఆధ్యాత్మికంగా వారిని నడిపిస్తున్నటువంటి లేవీలకు ఈ మిగతా ఇశ్రాయేలీలందరూ, మిగతా గోత్రాల వారందరూ కూడా ఇచ్చేది ఆ 10% దేవుని పేరిట ఇచ్చేది. కాబట్టి అదే వారికి ఏంటట? స్వాస్థ్యము. వాళ్ళు ఇంక ఏ కూలి పని చేయడానికి లేదు, వాళ్ళు పొలం పని చేయడానికి లేదు, వాళ్ళు ఏ పని చేయటానికి లేదు. భూమి మీద వాళ్ళకి భూ సంబంధమైన ఆస్తులు ఏమి దేవుడు ఇవ్వలేదు. వారు దేని మీద బతకాలంటే 10%. ఆ 10% కూడా ఎవరి పేరు మీద ఇస్తున్నారని చెప్పాను నేను? దేవుని పేరట. అంటే ఒక్కింత మనకు ఒక మాట అర్థమవుతుంది. అదేంటంటే వారికి స్వాస్థ్యము దేవుడే. లేవీయులకు స్వాస్థ్యం ఎవరు? దేవుడే. ఆ దేవుని పేరట ఇచ్చే ఆ 10% దేవుడే. ఆ మాట కూడా ఒకసారి మనం చూద్దామండి. అందరం బైబిల్ ఓపెన్ చేద్దాం. ద్వితీయోపదేశకాండం, దానికి ముందు యెహోషువ గ్రంథం తీయండి డైరెక్ట్గా, తర్వాత ద్వితీయోపదేశకాండానికి వెళదాం. 13వ అధ్యాయం 33వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 13:33 చదవండి అమ్మా. అమ్మా, లేవి గోత్రమునకు ఎందుకు అమ్మ వింటున్నారా? లేవి గోత్రానికి ఏం పంచిపెట్టలేదంట మోషే?
ఇవ్వలే, మిగతా 11 గోత్రాలకి ఇచ్చాడు. ఎందుకు ఇవ్వలేదంటే వెంటనే ఆన్సర్ ఇచ్చాడు చూడండి. ఎందుకంటే ఏలయనగంటే ఎందుకంటే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే లేవీలకు స్వాస్థ్యము. లేవీలు కాస్తెవరు? దేవుడే. ఆయన పేరట వచ్చే ఆ 10%. దాన్ని ఆపేస్తే మీకు శాపం. ఎప్పుడైతే మీరు ఆ ఇవ్వడం ఆపేస్తారో తర్వాత ఎపిసోడ్లో మీకు అర్థమవుతుందండి. మలాకి 3:10 ఇవన్నీ కూడా మనకు బుర్రలో తిరుగుతూ ఉంటాయి. నా సొమ్ము దొంగిలించారు, మీ పంట పొలాలు ఎండిపోతాయి, మీకు తిండి గింజలు దొరకవు, మీకు తెగుళ్ళు వస్తాయి, ఇలాంటి పదాలు అక్కడ వినబడతా ఉంటాయి. ఇదేంటి 10% ఇవ్వకపోతే ఎంత నష్టం జరుగుద్దా? అవన్నీ తర్వాత ఎపిసోడ్లో వస్తాయి. మనకి విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అది ఏంటంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాలు అయితే కనాను భూభాగంలో 11 గోత్రాలకి పనిచేసి ఒక్క గోత్రాన్ని మాత్రం ఏమి ఇవ్వకుండా ఆపేశారు, అది లేవీలు. ఎందుకు ఇవ్వలేదు ఈ లేవీలకు స్వాస్థ్యం అంటే బైబిల్ చెబుతుంది, ఆ మిగతా 11 గోత్రాల వారిని ఆధ్యాత్మిక చింతనలో పడిపోకుండా చెడిపోకుండా నడిపించవలసిన బాధ్యత ఈ లేవీలకు దేవుడు అప్పగించాడు మోషే ద్వారా. వారిని ఆధ్యాత్మికంగా వీరు పెంచుతుంటే ఆర్థికంగా వీళ్ళు వాళ్ళకు సహాయం చేసి వారు ఏ పని పాటల్లోకి వెళ్లకుండా దేవుని పక్షాన ప్రతినిధులుగా వీళ్ళని పోషించాలి. అది దైవ నిర్ణయం. అర్థమవుతుంది కదా మీకు? మరి వీళ్ళకి ఏంటండి ఆస్తి అంటే వారిచ్చే 10%. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడి వారికి ఆస్తి స్వాస్థ్యము. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ద్వితీయోపదేశకాండం, అమ్మ జాగ్రత్తగా చూడండి. 18. యాజకులైన లేవీలకు అనగా లేవీ గోత్రీయులందరికీ ఇశ్రాయేలీలతో పాలైన స్వాస్థ్యమైనను ఇశ్రాయేలీలందరితో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. ఎందుకలాగా? వారు యెహోవా హోమద్రవ్యమును తిందురు. అంటే హోమాలు బలులు అర్పిస్తారు కదా. పాత నిబంధనలు చాలా ఉన్నాయి కదండి, అర్పణలు, బలులు, నైవేద్యాలు. అవి ఖచ్చితంగా తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ తీసుకొచ్చిన వాటితోనే వారి బ్రతుకు, వారి జీవనం సాగాలి. అదంతా ఎవరి పేరట జరుగుతుంది? మళ్ళీ అడుగుతున్నాను నేను, అమ్మ అదంతా ఎవరి పేరట జరుగుతుంది అంటే వాళ్ళు దేవుని వలన బ్రతకవలసిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? దేవుని ద్వారా, దేవుణ్ణి బట్టి బ్రతకవలసిన వాళ్ళు. అందుకని అక్కడ అంటున్నాడు చూడండి, అది చూడండి, అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు, యెహోవా వారితో చెప్పినట్లుగా ఆయనే వారికి స్వాస్థ్యము. చాలు. ఇప్పుడు ఒక విషయం క్లియర్ అయిపోయింది. అదేంటంటే 10% ప్రారంభంలో దేవుడు అడగలే, కానీ యాకోబు కృతజ్ఞత భావంతో ఇద్దామన్న మనసు ఆయనలో కలిగింది. రైట్. ఇక ధర్మశాస్త్రం ప్రారంభమైన తర్వాత భూభాగాన్ని పంచిన ఈ క్రమంలో మనం చూస్తే మిగతా 11 గోత్రాల వారికి దేవుడే ఆజ్ఞాపిస్తున్నట్టు మనకు కనబడుతుంది. అదేంటంటే, నాయన లేవీలు అనే వాళ్ళని మీకోసం నేను నిలబెట్టాను నా ప్రతినిధులుగా, వారిని పోషించవలసిన బాధ్యత మీది. మీరు కష్టపడి సంపాదించి తీసుకొచ్చిన దాంట్లో 10% ఏం చేయాలి? సేవకుడికి, యాజకుడికి, లేవీకి ఖచ్చితంగా మీరు సమర్పించాలి. వాడు దానివల్లే బతకాలి. దానివల్ల బతుకుతున్నాడంటే నా పేరట బతుకుతున్నాడు కాబట్టి నేనే వాడికి స్వాస్థ్యము అనేసాడు. ఇంతవరకు క్లియరా? రైట్. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? దశంభాగమేనా? మీరు ఎంతమంది దశంభాగం తీస్తున్నారండి? అయ్యి బాబు, ఏదేంటి అలాగైపోయారు? దశంభాగం అనే మాట విన్నారమ్మా? ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత ఏమనిపించింది మీకు? దశంభాగం తీసి పాస్టర్ గారికి ఇవ్వాలి అనిపించలేదా? అనిపించిందా? తర్వాత అనిపించలేదండి. తర్వాత అనిపించదు. ఎప్పుడు? మొత్తం విన్న తర్వాత అనిపించదండి. సరేలేండి. అసలు దశంభాగాలు ఎన్ని రకాలండి? నాకు తెలియక అడుగుతాను. అమ్మా, దశంభాగం అని విన్నారా? ఏదో ఒకటి గట్టి చెప్పండి. ఎన్ని రకాలు ఉన్నాయి దశంభాగాలు? అదేంటండి పాస్టర్ గారు అలాంటి భయంకరమైన ప్రశ్న అడుగుతారు అనుకోలేదు అంటారేటి?
ఒకటే అంటున్నాడు కుమారు. అంటే అతనికి తెలిసింది ఒకటే పాపం. మా విజయకేమో పోపులోను, జీలకర్రలోను, ధనియాల్లోనూ అంటుంది. నేను రకాలు అడిగాను, ధాన్యాలు చెప్పదు. నువ్వు ధాన్యాల రకాలు చెప్పేస్తున్నాను, బియ్యంలోనూ అంటలేదు ఇంకా. ఒకటి విన్నారు మీరు. అయ్యా కరెక్ట్, అది వాస్తవం, తను విన్నది వాస్తవం. కానీ బైబిల్లో దశమ భాగాలు 4 రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఇవ్వాలి దశమ భాగాలు? అమ్మా వింటున్నారా? అని జాయి తీసుకెళ్ళరా పైకి. మీరు మనసు పెట్టినండి అమ్మా, దశమ భాగాలు ఎన్ని రకాలు ఒకసారి చూద్దామా? ఇప్పుడు వెళ్దాం, బైబిల్లోకి రండి. మొదటిది సంఖ్యాకాండం, ఇందాక మనం చదివాం. తీయండి బైబిల్, 18వ అధ్యాయం 21 నుండి 24 వచనాల మధ్య భాగం రాసుకోండి. చదువమ్మా. చాలరమ్మా, అయిపోయింది. ఒకటోది ఏంటో తెలుసా? మందిరం, ప్రత్యక్ష గుడారం అంటే ఆ దినాల్లో మందిరమేగా. మందిర సేవలు ఎవరు ఉండాలి? లేవీలు ఉండాలి. మిగతా వాళ్ళందరూ అంటే లేవి గోత్రం కాకుండా మిగతా ఇశ్రాయేలీలందరూ ఏం చేయాలి? దేవుని సేవలో ఉన్న సేవకులైన లేవీలకు మిగతా వాళ్ళందరూ దశమ భాగం తీసుకొచ్చి ఇవ్వాలి. దాంతోనే ఈ లేవీయుడు చెప్పాలి, బడాలి. ఇది ఇశ్రాయేలీలందరూ కలిసి సేవకులైన లేవీల పోషణ కొరకు ఇచ్చే దశమ భాగం. ఇది ఒకటోది. మీకు తెలిసింది ఇదే. ఇప్పుడు రెండోది చెప్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం తీసారా? 22వ వచనం నుండి జాగ్రత్తగా చదువుతాం. అండర్లైన్ చేయండి ఆ పదాన్ని. ద్వితీయోపదేశకాండం 14:22. ఎప్పుడెప్పుడంట? ప్రతి సంవత్సరం అన్నాడా, వారం అన్నాడా? ఆగుతాం ఒకసారి. ఇంగ్లీష్లో ఏమంటారు ప్రతి సంవత్సరాన్ని? యాన్యువల్ కదా. యానివర్సరీ అంటారు, చూసారా? ప్రతి సంవత్సరాన్ని ఏమంటారు తెలుసా? మొట్టమొదటిదేమో సేవకులకి ఇచ్చే టైత్, దశమ భాగాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టైత్ అంటారు. టైత్ అంటే అర్థం ఏంటి? 10%. ఇప్పుడు మనం చూసే ఈ రెండో దశమ భాగం ఏంటంటే యాన్యువల్ టైత్ అంటారు. అంటే సంవత్సరానికి ఒకసారి ఇచ్చే, చెప్పండి, దశమ భాగం. ఇది ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? ఈ విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి చూడండి. ఇశ్రాయేలీలకి కేవలం సేవ చేసే లేవీల పోషణ కోసం ఇచ్చేది ఒకటే కాదు. అది వారం ఇవ్వచ్చు, 2 నెలలకోసారి ఇవ్వచ్చు, లేదంటే చేతిలో ఉన్నప్పుడల్లా ఇవ్వచ్చు, నెలకి ఇవ్వచ్చు. పోషణ కోసం ఇచ్చేది అది ఫస్ట్ది. కానీ ఇది సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ఇవ్వాల్సింది రెండవ రకమైన, చెప్పండి, దశమ భాగం. ఇది దేనికోసం? కంటిన్యూ చేద్దాం అక్కడి నుంచి జాగ్రత్తగా. 22 వచనం నుండి చదవండమ్మా. 14:22 నుంచి చదవండి. ప్రతి సంవత్సరం దేంట్లో ఇవ్వాలి చెప్తున్నాడు చూడండి. ప్రతి సంవత్సరం అంటున్నాడా? మీ విత్తనముల పంటలో దశమ భాగం అవశ్యముగా వేరుపరచవలెను. వింటున్నారు కదా? ప్రతి సంవత్సరం ఏం చేయాలంట? సంవత్సరం అంతా నువ్వేవే పంట వేసావో వేసిన ప్రతి పంటలో కొంత ఏం చేయాలి? 10%. సంవత్సరానికి సరిపడా ఎంత వేస్తే ఎన్ని పంటలు పండితే అన్ని పంటల్లో 10% తీసి పక్కన పెట్టాలి. అది సంవత్సరాంతమును తీసుకురావాలి. సంవత్సరం అంతా పోగు చేయాలి, సంవత్సరాంతం తీసుకురావాలి. ఎందుకు చెప్తున్నాడు చూద్దాం. ఇది ఎవరి కోసం చెప్తున్నాడు చూద్దాం. ఇదా, నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకుని పదాన్ని అండర్లైన్ చేయండి. అంటే పాత నిబంధనలో వారి ఉద్దేశాల్లో, వారి దృష్టిలో ఏంటది? దేవుని నివాస స్థానం ఏంటది? మందిరం. అది మిస్ కావద్దు. మందిరమునకు చదవండి. నీ పంటలో కానీ, నీ ద్రాక్ష
రసములో కానీ నీ నూనెలో కానీ. ఫస్ట్ ఏమన్నాడు? విత్తనాలను. తర్వాత ఏమంటున్నాడు? ద్రాక్షారస కానీ, ఇంకేమన్నాడు? నూనె కానీ. తర్వాత ఏమన్నాడు? నీ పశువుల్లో కానీ, గొర్రెల్లో కానీ, మేకల్లో కానీ, వేటల్లోనైనా కూడా ఈ తొలిచూలు పుట్టిన వాటిని అన్నింటినీ 10%ని తీసుకుని రావాలి. దేనికి? కంటిన్యూ చేద్దాం. మార్గము దీర్ఘముగా ఉన్నందున. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటికి వెళ్ళి చదవండి. ఇవన్నీ దేనికి అని అంటే ఒక పదప్రయోగం చేశాడు అక్కడ. అదేంటంటే చూడండి, అక్కడ తన నామము యెహోవా నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొనిన స్థలమున ఆయన సన్నిధిని, అంటే ఆయన సన్నిధిని అన్నాడు. అంటే దేనికి ఇది? అక్కడే ఉంది కదమ్మా, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కోసం. అర్థమవుతుందా? మందిరము అభివృద్ధి కోసం, మందిర క్షేమాభివృద్ధి కోసం. మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటామే, సౌండ్ సిస్టమ్ పోయినా, ఎల్లలు వేసుకోవాలన్నా, ఏవైనా కరెంటు పనులున్నా, లేదంటే చర్చి ఎక్స్టెన్షన్కైనా, లేదంటే చర్చికి సపరేట్గా స్థలం కొనాలన్నా, సంఘ పనుల కోసం. అర్థమవుతుంది మీకు? సంవత్సరానికి ఒకసారి ఇచ్చే దేనికోసం వీళ్ళు? మాట్లాడండి. సంఘ అభివృద్ధి కోసం. ఈ భాష బాగుంది మీకు. సంఘ అభివృద్ధి కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం, కేవలం చర్చి కోసమే. బాగా వినాలి. ఈ రెండో దేనికోసం? కేవలం చర్చి ఎస్టాబ్లిష్మెంట్ కోసం, చర్చి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మాత్రమే సంవత్సరానికి ఒకసారి ఏం చేయాలి? 10% పోగు చేయాలి. అందరూ తప్పకుండా చేయాలి. ఇప్పుడు మరలా 24 నుంచి ఏం చెప్పుకొస్తున్నాడు ఆయన అంటే, ఆయన ఉండవలసినటువంటి ఆ మందిరము లేదా ప్రత్యక్ష గుడారం మా ఇంటికి చాలా దూరంగా ఉందండి. ఈ మేకల్ని, ఈ గొర్రెల్ని అంటే నేను ప్రతిష్ఠించుకున్నాను కదా, తర్వాత 10%కి ఈ ధాన్యం ఇదంతా తోలాలంటే అప్పట్లో పెద్దగా ట్రాన్స్పోర్ట్ ఉండదు కదా. మీకు అర్థమవుతుందండి నా భాష? సో ఇవన్నీ తీసుకెళ్ళి నేను ఆ మందిరంలో ఎక్కడ నిల్వ చేయగలను అని ఒకవేళ నువ్వు అనుకుంటే, దానికి ఒక ఆప్షన్ ఇచ్చాడు దేవుడు. అదేంటంటే, మీ ఊర్లోనే, మీ పరిసరాల్లోనే ధాన్యం ఉంటే డబ్బు కమ్మేసేయి. అప్పట్లో వెండి, బంగారం అవే రోకలు. అర్థమవుతుందా? గొర్రె మేకలు ఉన్నాయనుకోండి, వాటిని కూడా డబ్బుకే అమ్మేసే. అంటే వస్తు మార్పిడి అంటాం చూసామా? అలా అమ్మేస్తే ఇప్పుడు మేకలు తీసుకురావడం ఈజీనా, అంత బంగారం మొక్క మోసుకురావడం ఈజీయా? మాట్లాడండి. ఒక పెద్ద మేకల్ని ట్రాన్స్పోర్ట్లో తీసుకురావడం ఈజీనా, 10,000 డబ్బులు కట్టబట్టుకుని తీసుకురావడం ఈజీనా? కాబట్టి అవన్నీ నేను మందిరానికి తోలుకొని రాలేను, నా వల్ల కాదు అని ఒకవేళ నీకు భారంగా అనిపిస్తే, వాటిని ఏం చేయాలి? వస్తు మార్పిడి చేసి అమ్మేసి ఆ డబ్బును తీసుకొచ్చి సంఘ క్షేమాభివృద్ధి కోసం నీవు ఖర్చు పెట్టాలి. అదే చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. 24 వచనం. ఇదిగో మార్గము దీర్ఘముగా ఉన్నందున. ఎక్కడికి? దేవుని మందిరానికి. చాలా దూరం కాబట్టి ఇవన్నీ నేను తీసుకెళ్ళలేనండి అని ఒకవేళ నువ్వు అనుకుంటే, అనగా యెహోవా నామమునకు నివాస స్థానం అంటే ఏంటది? మందిరమునకు ఏర్పరచుకొనిన స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల, తీసుకురాలేని ఎడల, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని ఏం చేయాలి? వస్తు మార్పిడి చేసి వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పించు. తర్వాత 25, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలం. ఇన్నిసార్లు స్థలం అంటున్నాడంటే మందిరం కోసమే మాట్లాడుతున్నాడు. ఇది కేవలం సంవత్సరానికి యాన్యువల్ టైత్, సంవత్సరానికి ఒకసారి ఇచ్చే దశమ భాగం దేనికోసం అంట? సంఘము అభివృద్ధి కోసం, అభివృద్ధి పనుల కోసం. ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసమునకేమి, మద్యమునకేమి, నీవు కోరుదానికి ఏదైనా కూడా దాన్ని వస్తు మార్పిడి చేసేసి ఏం చేయాలి? తీసుకొచ్చి దేవుని మందిర ఆ క్షేమం కోసం తీసుకొచ్చి పెట్టాలి అని చెబితే ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు అక్కడంటే, ప్రతి సంవత్సరం నువ్వు తీసుకొచ్చిన సంవత్సరాన మొత్తం తీసుకొచ్చి లేవుడికి అప్పగించండి. ఆ రోజు మీరందరూ సంవత్సరానికి ఒకసారి కూడుకుంటారే, అప్పుడు మీ కుటుంబాలన్నీ కలిసి ఆ మందిరంలో ఏం చేయాలి? భోజనం చేసి
వెళ్ళాలి. ఈ ఐక్యత, ఈ ప్రేమ మిస్ అవ్వకూడదు. ఇప్పుడు ఇది ఎన్నో దశం భాగం అమ్మ. దేనికోసం ఇమ్మన్నాడు దేవుడు? ఆయన తినడానికా? మన సంఘ క్షేమాభివృద్ధి కోసం. రెండైనయా? మూడో దశం భాగం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం, అక్కడే చూడండి దయచేసి. 28, 29. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలో, నువ్వు ఏ పని చేసినా, కూలి పని చేసినా, నాలి పని చేసినా, ఏ పని చేసినా, నీ చేతితో చేసిన ప్రతి పనిలో నిన్ను ఆశీర్వాదించున్నట్లు, మన చేతి పని ఆశీర్వాదించబడాలంటే, ఏ పని మనం చేసే పని ఆశీర్వాదించబడాలంటే 3 సంవత్సరాలకు ఒకసారి. దీన్ని ఏమంటాం మనం? 3 సంవత్సరాలను ఏమంటాం ఇంగ్లీషులో? ఇందాక 1 సంవత్సరాన్ని యాన్యువల్ అన్నాం. ఏమండి? మరి 3 సంవత్సరాలను ఏమంటాం? ట్రై యాన్యువల్ అంటారు. ట్రై అంటే 3, ట్రిపుల్ అంటాం కదా. ట్రై యాన్యువల్ అంటే 3 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే దశమ భాగం. ఇది మూడోది. చూడండి, 3 సంవత్సరాలకు ఒకసారి అన్నాడా? ఉందా లేదా మీ బైబిల్ అలాగా? 3 సంవత్సరాలకు ఒకసారి ఏం చేయాలంట? ఆ ఏట నీకు కలిగిన పంటలు. ఏ ఏట? ఏమండి? 3వ సంవత్సరం ఎండింగ్న. 3 సంవత్సరాలకు ఒకసారి అన్నాడు కాబట్టి ఈ 3 సంవత్సరాల పొడవున దాన్ని పోగేయాలంట. 3 సంవత్సరాల పొడవును పోగేయాలంట. సపరేట్గా ఇది దేనికోసమో కూడా చెప్తాడు అక్కడే. పోగేసి ఆ 3వ సంవత్సరం చివరి దినాన్ని ఏం చేయాలంటే, నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటికి తెచ్చి, దేనికోసం దేవుడా ఇది? యాజకులకా? యాజకులకి ఆల్రెడీ ఇచ్చేస్తున్నామే. సంఘ క్షేమాభివృద్ధికా? సంవత్సరానికి ఒకసారి అది ఇచ్చేస్తున్నామే. మరి ఇది 3 సంవత్సరాలకు ఒకసారి ఇది ఎందుకు దేవుడా అని అంటే, అప్పుడు దేవుడు చెప్తున్నాడు చూడండి. ఎందుకు 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 అని అంటే, నంబర్ 1 జాగ్రత్తగా వినాలన్నమాట. లేవీలకి స్వాస్థ్యం లేదు కాబట్టి, బాగా వినాలి, లేవీలకి స్వాస్థ్యం లేదు కాబట్టి లేవీల పోషణ కొరకు మరియు మరియు అని చెబుతూ ఏమంటున్నాడు చూడండి, నీ ఇంటనున్న పరదేశులు. ఇంటనున్న పరదేశులు అంటే ఎవరు వీళ్ళు? ఇంటనున్న పరదేశులు అంటే ఇప్పుడు దుబాయ్, అబుదాబు, గల్ఫ్, కువైట్, ఖత్తరు, సౌదీ, ఏమండి అరేబియా, ఈ దేశాల్లో మనోళ్ళందరూ అక్కడ పనిచేయడానికి వెళ్తారు. సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు. వాళ్ళు అక్కడ ఉన్నంతకాలం వారి ఇంటనున్న పరదేశులు ఎవరు? ఇక్కడి నుంచి వెళ్ళిన తెలుగోళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉన్నంతకాలం వారి ఇంటనున్న పరదేశులు. ఇంటనున్న పరదేశులు అనేది గుర్తుపెట్టుకోండి. ఏమండి? బయట ఉన్న పరదేశులు చాలామంది ఉంటారు. మన ఊరు కానోళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారండి. బొంతలు కుట్టేవాళ్ళు వస్తారు, వెళుతూ ఉంటారు. మాటిట్టోళ్ళు వస్తారు, వెళుతూ ఉంటారు. ఏమండి? అలాగా బుర్రకథలు చెప్పేవాళ్ళు వస్తారు, వెళుతూ ఉంటారు. వచ్చి కొన్నాళ్ళు ఉంటారు, మళ్ళీ వెళుతూ ఉంటారు. వాళ్ళు బయటనున్న పరదేశులు. ఇంటనున్న పరదేశులు ఎవరంటే ఇంట్లో పనోళ్ళు. ఇప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి వసూలు చేయమన్న దశం భాగం దేనికోసం అంటే, మీ ఇంటనున్న మీ ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి, మిమ్మల్ని నమ్ముకునే కదా వాళ్ళు బతుకుతున్నారు పాపం. మీరు జీతం ఇస్తేనే కదా బతుకుతున్నారు పాపం. మీ ఇంట్లో పని చేస్తున్నారు కదా పాపం. కాబట్టి మీ ఇంటనున్న పరదేశులకు, ఆ మాట చూడండి, తండ్రి లేని వారికి. అంటే వీళ్ళని ఏమంటాం మనం? అనాథలండి. అమ్మ నాన్న లేని వాళ్ళకి. ఎందుకు పంచాలో చెప్తున్నాడు. ఈ 3 సంవత్సరాలకు ఒకసారి వసూలు చేసింది. 1 మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి, 2ది అమ్మా నాన్నలు లేని అనాథలకు, విధవరాండ్రకు, పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు అంటే, భర్త చనిపోయి భార్య ఉంటే విధవరాలు, అలాగే భార్య చనిపోయి భర్త ఉన్నా కూడా విధవనే అంటారు. కాబట్టి సింగిల్గా ఉంటున్నారు చూసారా, ఒకరిని కోల్పోయి. అలాంటి విధవరాండ్లకు, వీళ్ళందరికీ ఏం చేయాలంటే, దిక్కుమొక్కు లేని వారికి, పేదవారికి టోటల్గా ఏం చెప్తున్నాడంటే, మీరు వసూలు చేసిన ఈ 10వ భాగం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 3 సంవత్సరాలకు ఒకసారి వసూలు చేసిన ఈ 10వ భాగం తీసుకొచ్చి ఏం చేయాలంట? ఏమండి? వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాలి, వారికి బట్టలు ఇవ్వాలి, వారి అక్కర్లో తీర్చాలి. అదే కదా యేసు ప్రభు అన్నాడు.
నేను రోగిగా ఉన్నా, మీరు పరామర్శించడానికి ఆకలిగా ఉన్నా అన్నం పెట్టారు, దాహం వేసింది నీరు ఇచ్చారు. ఏమండి, నేను ఖైదునై ఉన్నా, మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారు. ఇవన్నీ ఎప్పుడు చేశాం ప్రభు అంటే, అల్పులైన నా సహోదరుల్లో మీరు ఒక్కడికి చేస్తే అది నాకు చేసినట్టు అన్నాడు. ఇప్పుడు ఎన్ని దశం భాగాలని? 3 అయినాయి. మొదటిది ఏంటి? కేవలం సేవకుడైన లేవి పోషణ కోసం మనం ఇచ్చేది. దానికి ఒక రోజు అని ఏమీ లేదు. నీకు ఎప్పుడున్నా, నీకు ఎంత వచ్చినా నీ లాభంలో 10% తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి? సేవకుని పోషణ కోసం. రెండోది మనం చదివాం. రెండోది ఏంటంట? సంఘ క్షేమాభివృద్ధి కోసం సంవత్సరానికి ఒకసారి మనం ఏం చేయాలి? సంవత్సరం అంతా పోజేసి సంవత్సరం అంతం ఏం చేయాలి? సంఘ క్షేమాభివృద్ధి కోసం ధననిధి సమకూర్చాలి. అది రెండవ దశ భాగం. మూడోది ఏంటంట? దిక్కులేని వారికి, పేదలకు, విధవరాండ్రకు, ఇంటిలోనున్న పరదేశులకు, ఇంటి బయటనున్న పరదేశులకు, వారి పోషణ కోసం, అనాథ పిల్లలకు, వారి అవసరాలు తీర్చడం కోసం మనం ఏం చేయాలంటే 3 సంవత్సరాలకు ఒకసారి చెప్పండి అమ్మా, దశమ భాగాన్ని పోగు చేయాలి. 4వది చివరిది చెప్పి ముగిస్తాను. వచ్చే వారం మిగతా భాగాన్ని మాట్లాడతా. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 26వ వచనం చూద్దామండి, ముగించుకుందాం రండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 26వ వచనం నుండి చదువు. చదువమ్మా. ఎవరితో మాట్లాడుతున్నాడు సపరేట్గా ఇక్కడ? ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రాదు. మీకు వచ్చే డౌట్ ఏంటంటే, అదేంటి గారు మేము ఎత్తి మీరు తినేస్తా ఉంటారు, మరి మీరు ఇయ్యొద్దా? మేము ఇస్తాం, బాగానే ఉంది, మరి మీరు ఎవరా? ఇప్పుడు మా దగ్గరకు వచ్చాను అనమాట. నేను లేవిని అనుకోండి కొంచెంసేపు కదా, యాజకుని అనుకోండి కొంచెంసేపు. మీరు ఎప్పుడు మీరు ఇత్తే మేము తింటే ఆశీర్వాదం ఏముంది కదా? పుచ్చుట కంటే ఏమని చెప్తాం వాక్యం మనం? ఇచ్చుట ధన్యత అని చెప్తాం మనం. సంతోషముగా నిచ్చడి వారిని ఎంతో దేవుడు కదా, వేమర పద్యంలాగా పాడేస్తాం మనం. మరి మేము ఇవ్వద్దా? ఇది 4వది చూడండి ఎంత బాగుంటుందో. కేవలం యాజకులకి చెప్తున్నాడు. ఏమని? లేవీలంటే యాజకులే కదా. ఏమని? ఆగమ్మ, అమ్మగారు అక్కడ ఆగండి. ఇప్పుడు మీరు నాకేమి ఇచ్చారు? ఇశ్రాయేలీలు అనగా మీరు నాకేమి ఇచ్చారట? దశం భాగం ఇచ్చారట. అప్పుడు నేనేం చేయాలట? మొత్తం బొగ్గలు ఇలా పెట్టేసుకొని లోపలికి తూసేసుకోకూడదట, పొట్టలా పెంచేసుకోకూడదు లోపలికి తోసేసి. మరి ఏం చేయాలంట? నేను మీరు నాకు ఇచ్చిన దశం భాగంలో మళ్ళీ దశం భాగం నేను తీయాలట. అమ్మా, మీరు నాకు దశం భాగం ఇచ్చారమ్మా, ఇందులో నేనేం చేయాలట? మొత్తం నేను తినేయకూడదట, ఇందులో 10% నేను తీయాలి. నేను తెస్తున్నానండి, మీకు తెలుసు కదా. నేను మీకు తెలియకుండా చాలా ఖర్చు పెడతా ఉంటానండి. నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఎవరైనా రూపాయి ఇచ్చినా పావలు ఇచ్చినా కూడా అసలు దశం భాగం అది చాలా మొత్తం తెస్తూ ఉంటాను. ఎక్కడెక్కడ ఖర్చు పెడతానో కూడా తెలియదు. సరే, ఎనీవే దేవుడికి తెలుసు నా మనసు. విషయానికి రండి. మేమేం చేయాలంటే మీరిచ్చిన 10%లో మీరిచ్చిన 10%లో నేను 10% తీయాలట. మీరు నాకు 10% ఇస్తే ఇందులో మళ్ళీ ఎంత తీయాలంటే నేను 10% తీయాలంట. మరి నేను ఎవరికి ఇవ్వాలి? ఆగండి, నేను ఎవరికి ఇవ్వాలండి? అది చెప్పరేటి ఏమ్మా? దేవుడికి ఇవ్వడానికి దేవుడు తిండ కదా, మళ్ళీ మొదటికి వెళ్తారేంటి మీరు? మరి నేను ఎవరికి ఇవ్వాలి? అక్కడే ఉంటుంది చూడండి. నేను ప్రధాన యాజకుడికి ఇవ్వాలి. అయిపోయింది నా మెసేజ్. ఎలా చూడండి, నేను ఎవరికి ఇవ్వాలి? మీరు నాకు ఇచ్చారు యాజకుడికి. ఈ యాజకులందరూ కలిసి మీరిచ్చిన దాంట్లో 10% తీసి, ఈ యాజకులందరూ తీసిన 10% ఎవరికి ఇవ్వాలి? ప్రధాన యాజకుడికి ఇవ్వాలి. ఆయన ఎవరు? ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారం అంటే ఏదో ఒక్కడే ఉంటాడు, లింగమంట నాకులాగా అనుకుంటున్నారు ఏంటి? కాదండి, 100 మంది 1000 మంది ఉంటారండి. గంగాలం కడిగేవాడు ఒకడు, గంగాలం తుడిచేవాడు ఒకడు, మందసం దగ్గర ఉండేవాడు ఒకడు, అడ్డతెర దగ్గర ఉండేవాడు ఒకడు, ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గర ఉండేవాడు ఒకడు, చుట్టూ కాపలా కాసేవాడు ఒకడు. ఏమనుకుంటున్నారు మీరు? దేవుని మందిరం అంటే లెక్కల పత్రం లేదు మనకి.
ఎన్నున్నా ఎంతమంది యాజకులు అక్కడ పనిచేస్తున్నా ఒకే ఒక్కడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలి. అతడే ప్రధాన యాజకుడు. పెద్దయ్య గారు అంటాం కదా మనం. ఎవరైనా పెద్ద బిషప్, మా బిషప్ ఏమండి. ఆ బిషప్కి మేమేం చేయాలి? మీరు ఇచ్చిన 10వ వంతులు 10వ వంతు తీసి బిషప్కి ఇవ్వాలి. ఇందుకు ఇక్కడ లేవీలు చాలామంది ఉన్నారు. ఈ బిషప్లు ఎవరు అని అంటే, లేవీలు మరలా 3 రకాలు. బాగా వినాలి మీరు. లేవీలు మళ్ళీ ఎంతమంది? 3 రకాలు. వారు ఎవరెవరు అనగా, నేను రెఫరెన్స్ల తర్వాత నేను కోట్ చేస్తాను. ఫస్ట్ది గెర్సోను, రెండోది మెరారి, ఆ తర్వాత ఆఖరిది కహతు. గెర్సోను, మెరారి, కహతు, ఈ 3 వంశాలు. అయితే ఈ గెర్షోను మెరారి అనేవాళ్ళు కేవలం యాజకులే. అయితే కహతు వంశము నుండి వచ్చిన వారందరూ ప్రధాన యాజకులు. ఎవరు ఈ కహతు అంటే అహరోను సంతానం. అహరోను సంతానమే కహతు సంతానం. ఆ అహరోను సంతానము నుండి వచ్చిన కహతు నుండి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? ప్రధాన యాజకులు. ఈ గెర్షోను కానివ్వండి, మెరారి కానివ్వండి, వీళ్ళ సంతానం అందరూ కేవలం యాజకులు మాత్రమే. వీళ్ళందరూ తీసిన 10% ప్రధాన యాజకులు. ఎవరి సంతానం అని చెప్పాను నేను? కహతు సంతానం. ఆ ప్రధాన యాజకుల సంతానానికి ఇవి తీసుకెళ్ళి 10% ఇవ్వాలి. ఏమన్నా అర్థమైందా మీకు? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ 4 దశంభాగాల్లో మీరు ఏ రకమైనది ఇస్తున్నారు? అసలు మాకు తెలిస్తే కదండి 4 ఉన్నాయని అంటారేటి? ఏమ్మా, పోనీ దశంభాగం ఇద్దామా ఇంక వచ్చే నెల నుండి? అసలు దశంభాగమే మొదలెట్టలేదు మనం. అది ఆ అంటే అమ్మా అన్న లాంటిది. ఏంటిది చెప్పండి, చెప్పండమ్మా. దశంభాగం. మనం ఆ అంటే అమ్మ అనే దగ్గర కూడా రాలేదు. అంటే దశంభాగం కూడా ఎత్తలేదంటే అర్థం ఏంటి? ఇంకా ఆ దగ్గర కూడా రాలే మనం కదా. మరి జడ్డు వరకు ఎప్పుడు వెళ్తాం? జడ్డు అంటే ఏంటి? బండిరావు. బండిరావు అంటారు మీరు. ఏమంటారు చివరక్షరాన్ని? అల్లో బండిరావు అని అంటారు. ఏమ్మా మాట్లాడమ్మా. ఇప్పుడు మనం ఆ దగ్గర కూడా రాలా. ఆ అంటే ఏమని చెప్పుకున్నాం ఇప్పటిదాకా? దశంభాగం. ఆ అంటే ఏంటి? దశంభాగం. మనం దశంభాగమే ఇవ్వట్లేదంటే మనకి ఇంకా ఏమి రాలేదు? మొదటి అక్షరమే రాలేదు. పరిపూర్ణ అక్షరాలలో పరిపూర్ణంగా వచ్చాయని ఎప్పుడు అంటాం? బండిరావు వరకు వస్తే మనకి మనం ఎక్కడికి వెళ్ళినట్టు? అక్షరాలలో మనం ఏమై ఉన్నాం? పరిపూర్ణులం. మనం ఇచ్చే విషయంలో, కానుకల విషయంలో, అర్పణల విషయంలో, అర్పణలు అనే దాంట్లో మొదటి అక్షరం ఆ అయితే ఆ దగ్గర కూడా రాలేదు మనం. ఇంక పరిపూర్ణ దశకి ఎప్పుడు వెళ్తాం? వారం వారం ఇచ్చే దాంట్లో ఫెయిలు, నెల నెల ఇచ్చే దాంట్లో ఫెయిలు, కష్టార్జితంలో ఇచ్చే దాంట్లో ఫెయిలు, టోటల్గా లీవుడికి ఇచ్చే దాంట్లో ఫెయిలు, రెండోది సంవత్సరానికి ఒకసారి ఇచ్చే దాంట్లో ఫెయిలు, 3 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే దాంట్లో ఫెయిలు, ఇచ్చిన దాంట్లో దశంభాగం ఇవ్వడంలో ఫెయిల్. మనం ఇంకా దశంభాగాల దగ్గర, అసలు దశంభాగాల దగ్గరికే రాలేదండి బాబు మనం. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి మనకంటే సత్యం తెలియని సంఘాలు బెటర్ ఏమో. ఎంతగా వాళ్ళు దుద్దుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు దశంభాగం వాళ్ళు నమ్మకంగా తెచ్చేస్తారు. వాళ్ళకి అదొక రకమైన భయం, ఇవ్వకపోతే శాపం వచ్చేస్తుందేమోనని. వస్తుందో రా తర్వాత సంగతులే, కానీ భయంతోనన్నా ఇస్తున్నారు వాళ్ళు. మనకు అసలు ఆ భయం కూడా లేదు. ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నామండి మనం. వాళ్ళ దగ్గర కూడా రాలేదండి మనం. కానీ విషయం ఏంటో తెలుసా? పరిపూర్ణ దశకు వెళ్ళకపోతే పరలోకం వెళ్ళం. అర్పణల విషయంలో పరిపూర్ణ దశకు వెళ్ళకపోతే మనం పరలోకం. ఎందుకు ఇంత భయంకరమైన స్టేట్మెంట్ చేస్తున్నానంటే, ఆయన బలిగాను అర్పణగాను తన్ను తాను సమర్పించుకునేను. బలిగాను చెప్పాలి, అర్పణగాను తన్ను తాను ఏం చేశాడంట? మనము పరిమళ వాసనగా ఉండాలని మన నిమిత్తం ఏం చేశాడంట ఆయన? బలిగాను. రెండో పదం అర్పణగా. అర్పణగా ఏమిచ్చాడంట? తన్ను తాను. పైసా దగ్గరే ఆగిపోయాం మనం. అర్థమవుతుంది నా భాష? ఇటు మనల్ని మనం బలిచ్చుకునే అంత పరిపూర్ణ దశకి వెళ్ళిపోయామటి. ఏం చేద్దాం? ఒక్కొచ్చి నుంచి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఏం చేస్తాం? ఇక
ఒక వచనం చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం చదవండి. ప్రభా, మరి ఏం చేయమంటావు ప్రభా? 4 రకాల దశంభాగాలు ఉన్నాయి ప్రభా. ఇప్పుడు మేమేమో కొత్త నిబంధన కాలంలో ఉన్నాం ప్రభా. ఇంతకు మమ్మల్ని ఏం చేయమంటాం? 1వ రకం ఇమ్మంటావా? 2వ రకం ఇమ్మంటావా? 3వ రకం ఇమ్మంటావా? 4వ రకం ఇమ్మంటావా? అసలు ఏమి వద్దంటావా ఏంటి అని ఒకవేళ మనం అడిగితే అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే చదవండి. అందుకు యేసు, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలనుకుంటున్నావా? ఒకసారి ఆగురా బుజ్జి తల్లి, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలనుకుంటున్నావా? దేవుని బిడ్డగా కానీ, పరిశుద్ధతలో కానీ, యథార్థతలో కానీ, భక్తిలో కానీ, నిజాయితీలో కానీ పరిపూర్ణమైన దేవుని బిడ్డ అవ్వాలనుకుంటున్నావా నీవు? ఒకవేళ నీకు ఆ కోరుకుంటే 10% ఇచ్చి నమ్మకంగా సరిపోద్దులే అల్లా. మరి ఏమన్నాడు అక్కడ ఆయన? పోయి నీ ఆస్తి నమ్మి అమ్మగా వచ్చిందంతా ఏం చేయాలి? పేదలకిచ్చి. మీకేమన్నా అర్థమైందమ్మా మాట? మనం భక్తిలో, దైవత్వంలో, క్రైస్తవ్యంలో, దేవుని పిల్లలుగా ఉండుటలో పరిపూర్ణ దశకు చేరాలంటే ఏం చేయాలంట? మనకున్నదమ్మి ఇంకా అందులో కోత కాత దాచిపెట్టుకొని అనే సప్పిరాల దొంగ నాటకాలు ఆడడానికి లేదంట. మరి ఏం చేయాలట? అమ్మగా వచ్చింది మొత్తం తీసుకెళ్ళి ఏం చేయాలి? పేదలకు పంచేయి. అప్పుడు నువ్వు పరిపూర్ణత వైపు అడుగులు వేస్తున్నవాడు అవుతావు. మనం దశంభాగాల దగ్గరే ఫెయిల్ అండి. ఇంకా వాళ్ళ దగ్గరికి కూడా రాలేదండి బాబు. మనం అమ్మగా వచ్చిన డబ్బంతా తీసుకొచ్చి పేదలకు ఇచ్చే స్థాయి పరిపూర్ణ దశ అయితే మరి ఆ స్థాయికి ఎప్పుడు చేరతాం మనం? మనదే ఎప్పుడు అడుక్కొని స్థాయి. బాబో కరెంటు బిల్లు, బాబోయ్ స్టెబలైజరు, బాబోయ్ సౌండ్ సిస్టమ్, బాబోయ్. మనం ఎప్పుడు ఎక్కడే ఉంటే పరిపూర్ణ దశకి ఏం వెళ్తామండి బాబు? బాబయ్యా, మీకేమన్నా అర్థం అవుతుందా నా బాధ? వాక్యం ఏమన్నా అర్థం అవుతుందా? పోనీ మీరేం చేద్దాం? పరిపూర్ణ దశకి వెళ్ళాలంటే ఏం చేయాలో వచ్చే వారం మాట్లాడుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఇంతవరకు దేవుడు ఇమ్మన్నదే ఆయన తినడానికి కాదు, సేవ చేసే లేవీలకి, సంఘక్షేమాభివృద్ధి కోసం, పరదేశులకు, దిక్కులేని వాళ్ళకి, తిండి తిప్పలు లేని వాళ్ళకి, అనాథలకి, వాళ్ళకి ఇమ్మన్నాడు. కానీ ఆయన పేరట ఆయన తినటానికి కాదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కళ్ళు మూసుకొని తల్ల వంచండి చెప్పబడిన వాక్యం కోసం, అలాగే ప్రభు బల్ల కోసం.